ఒక రోజున అక్బర్ చక్రవర్తి దర్బారున ఒక మనిషి వచ్చి ఇలా అనసాగాడు. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నాకు హేళన చేస్తున్నారు. అందువల్ల నేను నా పనిపై ఏకాగ్రత సారించలేకపోతున్నాను. నా పనిపై ఏకాగ్రత సారించే ఏదైనా ఉపాయాన్ని చూపగలరు అని ప్రాధేయపడతాడు. అప్పుడు అక్బర్ బీర్బల్ ని పిలిచి ఆ మనిషికి ఏదైనా ఉపాయాన్ని చూపవలసిందిగా బీర్బల్ ని ఆదేశిస్తాడు. అప్పుడు ఆ మనిషితో బీర్బల్ ఇలా అన్నాడు. ఒక గిన్నెని తీసుకురా, అందులో నిండా పాలు పోసి నీ 2 చేతులతో పట్టుకొని ఒక చుక్క కూడా కింద పడకుండా నువ్వు పయనించే దారి వెంట వెళ్ళు అన్నాడు. ఆ మనిషి బీర్బల్ చెప్పిన విధంగా పాలతో నిండిన ఆ గిన్నెని పట్టుకొని దానిపైనే దృష్టిని కేంద్రీకరించి తాను హేళనకు గురవుతున్న వీధుల వెంపట నడవసాగాడు. నడుస్తున్న సమయంలో ఆ మనిషి తన చుట్టూ ప్రజలు ఏమంటున్నారో వినపడకపోవటాన్ని గమనించి ఆశ్చర్యపోతాడు. అంతిమంగా తన లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటాడు. డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మీరు జీవితంలో చేసే పనిపై ఎంతలా ఏకాగ్రత సారించాలంటే ఇతరులు మీ గురించి ఏమంటున్నారో మీకు వినపడకూడదు. అప్పుడే మీరు మీ జీవితంలో విజయం సాధించగలరు.